హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం అనుకున్నట్లు పోస్ట్ ఆఫీస్ నుంచి మనకు నోటిఫికేషన్ రావడమే వచ్చింది. ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ నుంచి మనకి జీడిఎస్ సెక్షన్ నుంచి మనకు నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ నోటిఫికేషన్ యొక్క మనకి డేట్ కూడా చూసుకున్నట్లయితే 28 జనవరి 2026లో మనకి నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఇక్కడ చూడండి, డాక్ సేవకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇక్కడ చూడండి, షెడ్యూల్ 1 జనవరి 26 అంటే 2026 ప్రకారం కొత్తగా వచ్చినటువంటి నోటిఫికేషన్ అన్నమాట. దానికి సంబంధించినటువంటి బీపీఎం పోస్టులు, తర్వాత ఏబిఎం పోస్టు, డాక్ సేవకు సంబంధించినటువంటి 3 రకాలైన నోటిఫికేషన్ అనేది పోస్ట్లో ఉన్నటువంటి నోటిఫికేషన్లో ఉన్న 3 రకాల పోస్టుల గురించి మనకు వివరించడం అనేది జరిగింది. దానికి సంబంధించిన వివరాలు అనేది క్లియర్గా ఒకసారి నేను వివరిస్తాను, చూడండి. ఇక్కడ యాక్టివిటీ అని షెడ్యూల్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్ చూసుకున్నట్లయితే 31/1/2026 అంటే మనకు ఆల్రెడీ 31 తారీఖు నుంచి మనకు అప్లికేషన్ అనేది స్టార్ట్ అయ్యడం జరిగింది. 14/2/2026 వరకు మనకి అప్లికేషన్ అనేది ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇక్కడ బీపీఎం అంటే చూడండి, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అని సంబంధించినటువంటి పోస్ట్ అన్నమాట. దానికి సంబంధించినటువంటి విషయాలు మనం ఒకసారి చూసుకున్నట్లయితే, క్వాలిఫికేషన్ కూడా చూసుకున్నట్లయితే 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుందండి. ప్రతి ఒక్కటి కూడా మనకి ఏబీపీఎం కూడా మనకి 10th క్లాస్ నుంచే మనకు అప్లికేషన్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా అందరూ అనేది 10th క్లాస్ అనేది పాస్ అయ్యి ఉంటారన్న నమ్మకం. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి సంబంధించినటువంటి ఏబీపీఎం పోస్టులు కూడా మనకు ఇవ్వడం అనేది జరిగింది. దానికి కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ మూడోది చూసుకున్నట్లయితే డాక్ సేవకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అంటే 3 రకాలైన నోటిఫికేషన్లను విడుదల చేయడం అనేది జరిగింది. ఇక్కడ మనకి ఇంకొక విషయం కూడా చూసుకున్నట్లయితే, ఇక్కడ బీపీఎం యొక్క శాలరీ చూసుకున్నట్లయితే 12,000 నుంచి 29,000 వరకు ఉంటుందని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఏబీపీఎం డాక్ సేవకు సంబంధించి చూసుకున్నట్లయితే 10,000 నుంచి 24,000 వరకు మనకి శాలరీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏబీపీఎం కంటే బీపీఎంఏ పెద్దది అని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఏజ్ లిమిట్ కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మినిమం 18 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 40 ఇయర్స్ వరకు మనకు ఉండాలని కూడా మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది 5 సంవత్సరాలు ఎస్సీఎస్టీకి, ఓబీసీకి 3 సంవత్సరాలు, ఈడబ్ల్యూఎస్కి నో రిలాక్సేషను. అదేవిధంగా పీడబ్ల్యూ క్యాండిడేట్కి 10 సంవత్సరాలు, పీడబ్ల్యూ ఓబీసీ క్యాండిడేట్కి 13 సంవత్సరాలు, పీడబ్ల్యూ ఎస్సీఎస్టీ క్యాండిడేట్కి 15 సంవత్సరాలు మనం ఇవ్వడం అనేది జరిగింది. మనకి ఇక్కడ అప్లికేషన్ చూసుకున్నట్లయితే 2 రకాలుగా ఉంటుంది. అదేవిధంగా ఓటీఆర్ అంటే వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది కూడా మనకు చేసుకోవాలి. దాని తర్వాత ఫిల్లింగ్ ద అప్లికేషన్ ఫామ్ అంటే మొదటగా మనం ఫస్ట్ వన్ టైం రిజిస్ట్రేషన్ ఓటీఆర్ చేసుకున్న తర్వాత ఫిల్లింగ్ ఫస్ట్ వన్ టైం రిజిస్ట్రేషన్ గురించి చూద్దాం. దానికి సంబంధించిన అప్లికేషన్ యొక్క పోస్టల్, దానికి సంబంధించినటువంటి వన్ టైం రిజిస్ట్రేషన్ సంబంధించింది లింక్ అనేది ఇక్కడ ఉంది. అక్కడ మనం క్లిక్ చేసిన తర్వాత వెంటనే మనకి వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది మనకి డీటెయిల్స్ అనేది ఇస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమేమి ఇవ్వాలి, ఏ విధంగా చేయాలని కూడా ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఇవి 2 మాత్రం కన్ఫర్మ్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎందుకంటే ఖచ్చితంగా పోస్టల్ యొక్క రిజిస్టర్ మొబైల్కే మెసేజ్లు రావడం కానీ, రిజిస్టర్ ఈమెయిల్కే మనకి మెసేజ్ రావడం అనేది జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది క్లియర్గా ఉంచుకోవాలి. అదేవిధంగా బేస్డ్ ఆఫ్ మ్యాట్రికులేషన్ ఎడ్యుకేషన్ 10th క్లాస్ది, అదేవిధంగా ఓటీఆర్ ఫస్ట్ టైం ఇంట్రెస్ట్ మనకు లాగిన్ అవన్నీ చేసుకున్న తర్వాత మనకి క్యాండిడేట్ లాగిన్ అనేది వస్తుంది. ఆ తర్వాత మనకు పాస్వర్డ్, అదేవిధంగా వ్యాలిడ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి, పర్సనల్ డీటెయిల్స్, పాస్వర్డ్ క్రియేషన్, పాస్వర్డ్ కూడా మనం గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కటి కూడా ఏం పెట్టామన్నది కూడా గుర్తుంచుకుంటేనే మనకు క్లియర్గా అనేది నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్లో ఉంటుంది. సెకండ్ స్టెప్లో మనకి పాస్వర్డ్ క్లియర్ చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది. అక్కడ చూడండి, రిజిస్టర్ నంబర్, పాస్వర్డ్ త్రూ ఎస్ఎంఎస్ నుంచి మనకి ఎస్ఎంఎస్ నుంచి వస్తుంది. కాబట్టి పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత మనకు అప్లికేషన్ అనేది చేయాలి. అందులో ఎంట్రీ చేసిన తర్వాత మనకు అప్లికేషన్ అయిపోతుంది. సబ్మిషన్ ఆన్ ద అప్లికేషన్స్ అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అందులో పర్సనల్ డీటెయిల్స్, బోర్డ్ ఆఫ్ క్యాండిడేట్ అంటే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది కూడా క్లియర్గా 1 by 1 స్టెప్ బై స్టెప్ క్లియర్గా అనేది ఎంట్రీ చేసుకోండి. ఎందుకంటే బై మిస్టేక్లో ఏమైనా జరిగినా కూడా మనకి జాబ్ అనేది మిస్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అనేది ప్రతిది కూడా స్టెప్ బై స్టెప్ అనేది చూసుకోండి. ఫోటో అప్లోడ్ ఉంటుంది, సిగ్నేచర్, తర్వాత ప్రీవియస్ ఫైనల్స్కి సంబంధించినటువంటి సబ్మిషన్ ఏమైనా ఉన్నా కూడా ఎడిట్ చేసుకోండి. ఇక్కడ ఫీజు కూడా
నెక్స్ట్ వచ్చేసిన తర్వాత ఫీజు పేమెంట్ చేసుకోండి. అదేవిధంగా సబ్మిషన్ అనేది అయిపోతుంది. ఇక్కడ చూడండి ఫీజు కూడా రూ. 100 గానే ఉంది కాబట్టి క్లియర్‌గా అనేది గుర్తుపెట్టుకొని మిగతావి ఏంటంటే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్‌కి ఫీజు అనేది లేదు. క్లియర్‌గా అనేది ఫస్ట్ స్టెప్ బై స్టెప్ క్లియర్‌గా అప్లికేషన్ చేసుకోండి. ఇక్కడ ఫోటోగ్రఫీ అదేవిధంగా ఫైల్ ఏ విధంగా ఉన్నదో కూడా క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఒకసారి మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ప్రతి ఒక్క విషయాన్ని మనం గమనించాలి. ఫైల్ ఫార్మాట్ జేపీజేలో మాత్రమే ఉండాలని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఫైల్ సైజు 30 కేబీ నుంచి 100 కేబీ లోపలనే ఉండాలి. అదేవిధంగా ఇక్కడ ఇమేజ్‌కి సంబంధించి చూసుకున్నట్లయితే 320x400 పిక్సెల్స్‌లోనే ఉండాలి. అదేవిధంగా ఇక్కడ చూడండి విడ్త్, హైట్ చూసుకున్నట్లయితే 4:5 నిష్పత్తిలో ఉండాలి. డీపీఐ చూసుకున్నట్లయితే 72 నుంచి 150 మధ్యలో ఉండాలని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి బ్యాక్‌గ్రౌండ్ కలర్ కూడా చూసుకున్నట్లయితే వైట్ ఆర్ లైట్ కలర్డ్ ఉండాలని కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఫేస్ షుడ్ బి కాప్ టు 70-80% అనేది కూడా మెన్షన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. వాటిని క్లియర్‌గా చూడండి. ఇక్కడ మనకు సిగ్నేచర్ కూడా అప్లికేషన్ చేయడానికి బ్లూ ఆర్ బ్లాక్ ఆర్ బ్లూ పెన్ యూజ్ చేసుకోవాలి. అదేవిధంగా సిగ్నేచర్‌లో చేసుకోవడానికి. అదేవిధంగా ఫైల్ ఫార్మాట్ జేపీజేలో ఉండాలి. 20-100 కేబీ. ప్రతి ఒక్కటి మీరు క్లియర్‌గా చూసి అప్లికేషన్ అనేది పెట్టుకోండి. ఎందుకంటే అప్లికేషన్ చేసేటప్పుడే మనకు చాలా మిస్టేక్స్ అవుతున్నాయి కాబట్టి వాటి క్లియర్‌గా అనేది చూసి అప్లికేషన్ అనేది చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.